ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడు పడని వర్షాలు ఇప్పుడు పడుతున్నాయట. 50 సంవత్సరాల కింద ఎప్పుడో ఒకసారి గింత వాన పడ్డదట. మరి గింత బీభత్సమా ఉల్లా? గీ వరద నీళ్లు చేయబట్టి ఇల్లులు కొట్టుకపోతున్నాయి, పశువులు కొట్టుకపోతున్నాయి. గట్లనే మనుషులందరూ ఆగమాగం గళ్ళతైపోయి మస్తు ఇబ్బందులు పడుకుంటా ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఈ వీడియో చూడండి మీరే. ఆంధ్రప్రదేశ్లో మునిపెన్నెలు లేని విధంగా అతి వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి. విజయవాడ గత 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లాంటి వర్షాలు ఆంధ్రప్రదేశ్ని తలపించలేదా అంటున్నారు. ఈ వర్షాలు దాటికి జనాలు అతలకుతలమై వరద నీళ్ళలో తడిసిపోకుండా కొంతమంది దాబాల మీదకి ఎక్కి ప్రాణాలను దక్కించుకుంటున్నారు. గత 3-4 దినాల సంది గిట్లనే వర్షం కురిసేసరికి జనాలకు తినడానికి తిండి లేక, తానికి నీళ్ళు లేక మస్తు ఇబ్బందులు పడుతున్నారు. గట్లనే కొంతమంది వర్షంలో చిక్కున్న వాళ్ళని సహాయక బృందాలు వచ్చి తాళ సాయంతో వాళ్ళని బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి వర్షాలు ఎందుకు గిట్ల పడుతున్నాయేమో కానీ జన నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం మస్తుగా సంభవించి జనాలు విలవిలలాడిపోతున్నారు అనుకో రాదురు ఈ వర్షాలు చేయబట్టి. ఒక్కొక్కళ్ళు తమ పైనుంచి ఒక రోప్ వే లాగా వేసుకొని వచ్చి బయటకు వచ్చి ఇటువైపు కొంతమందిని ఏమో బోటు ద్వారా తరలిస్తున్నారు. గత 40 సంవత్సరాల క్రితం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ వరద వచ్చింది. అంతకుముందు వచ్చింది కానీ ఇలా రోడ్డు క్రాస్ చేయకుండా మామూలుగా ప్రవహించేది ఉధృతంగా. ఇప్పుడు అయితే రోడ్డు క్రాస్ చేసి బాగా వరద ముప్పు బాగా ఎక్కువైంది. ఆల్మోస్ట్ మొత్తం నీళ్ళు లోతట్టు మొత్తం కూడా మునిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ నీళ్లు వెళ్ళే వరకు కూడా జనజీవనానికి చాలా ఇబ్బంది. ఇది ఏ ప్లేస్ అండి? ఇది బుడమేరు మధ్యకట్ట, కేఎల్రావు కాలనీ, విజయదుర్గానగర్. చెప్పమ్మా ఏం జరిగింది ఇక్కడ? బుడమేరు మునిగిపోయింది అయ్యా. 3 రోజులు మట్టి అసలు అన్నం నీళ్ళు కాడ లేవు, మంచి నీళ్ళు కాడ లేవు. అలా కొంటున్నాం. ఎవరు వచ్చి మమ్మల్ని పలకరించేవాళ్ళు ఎవరు ఏం పెట్టింది లేదు. నాయకులు ఎవరు రాలేదమ్మా? ఎవరు రాలేదమ్మా. నాయకులు ఓట్లు ముందు అయితే నాయకులు వచ్చి మేము అది చేస్తాము ఇది చేస్తామని ఓట్లు వేయించుకున్నారు. ఏమి చేయలే. ఇళ్ళు ఎలా ఉన్నాయమ్మా? ఇల్లు మునిగిపోయినాయమ్మా. ఇల్లు మునిగిపోయినాయమ్మా. అదే మునిగిపోయి కాలం మన్నీ మునిగిపోయి